ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మన సాయినాథన్ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, బిడ్డ ఇది ఇప్పుడే వినమ్మా, విన్న 15 నిమిషాల్లో హఠాత్ మార్పు వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని సాయినాథుడు ఏం మాటలోనే విందామా? అయితే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. ఇక మన కోసం సాయినాథుడు అందిస్తున్న సందేశం, బిడ్డా నీ మనసులో ఎలా అయితే అనుకుంటున్నావో అది అలాగే జరిగేలా, నీ మనసుకు మార్పు తీసుకువచ్చేలా నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నానమ్మా. తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు తీసుకొస్తాను. నిన్ను చక్కగా అన్నిట్లోనూ చక్కబరిచి ఎలా చేయాలి అనేది నీకు పూర్తిగా తెలిసేలా, అర్థమయ్యేలా తెలివిగా నీకు చెప్తాను, విను. నువ్వు నమ్మకంగా ఉంటే నీ కోరికలన్నీ తీర్చి నీ జీవితానికి బంగారు భవిష్యత్తు కలిగేలా చేస్తానమ్మా. నీకు తోడుగా ఎవ్వరూ లేరు అని, అంతగా ఎవ్వరూ లేరు అని బాధపడవద్దు. నీకు సాయం చేయడానికి కూడా ఎవరూ లేరు అని దిగులు పడవద్దు. కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీ నీడల నీ వెంట ఈ సాయి ఉన్నానుగా. నీకు ఒక ఆపద వస్తే నీకంటే ముందు వెళ్ళి నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత కదా. నా బాధ్యతను నేను ఎప్పుడూ సర్వదా నిర్వహిస్తూనే ఉన్నాను. నీ నీడలా ఉండి నీకు అన్నీ సరిచేస్తాను. నువ్వు చిక్కుల్లో పడకుండా, చెడు వైపు వెళ్లకుండా నిన్ను పూర్తిగా కాపాడుకుంటూ ఉంటున్నాను. నీ మంచి మనసుకు దేనికి కూడా తట్టుకోలేకపోతున్నావు తల్లి. కనుక నీకు చెడు చేసేవారికి నీకు అవేమీ జరగనివ్వకుండా నేను చూసుకుంటానుగా. నీ బాబా వాళ్లకు బుద్ధి చూపిస్తాను తల్లి. ఎప్పుడు కూడా ఓ గమనంలాగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అన్నిటి మీద, అందరి మీద ఒక కన్నేసి అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఎంతగానో సమయం ఉందమ్మా. నువ్వు కాపాడుకునే సమయం. నువ్వు కష్టంలో తప్పకుండా ఫలిస్తుంది. ప్రశాంతంగా నెమ్మదిగా లేని జీవితం నుంచి బయటపడేసి నిన్ను ఒక అద్భుతమైన జీవితం, బంగారు కొండల నీ జీవితాన్ని నేను మారుస్తాను. అలా ఈ సాయి ఆశీర్వదిస్తున్నాను. వాళ్లకు ప్రశాంతత పోగొట్టాలని, నీ ప్రశాంతత పోగొట్టాలని వాళ్ళు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వారికి తెలియటం లేదు తల్లి. వారి జీవితాన్నే పోగొట్టుకుంటున్నారని వారికి అర్థం కావడం లేదు కూడా. కానీ నా బిడ్డవైన నిన్ను మంచిగా ఎలాంటి ఆపద రాకుండా కాపాడడానికి నేనున్నాను. కానీ వారికి ఎవరున్నారు చెప్పు? ఒకరిని మోసం చేసి అదే ఆట అని అనుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. కానీ మోసం చేయడం అనేది ఎప్పుడు కూడా ఈ సాయి సహించగలనా చెప్పు? నా బిడ్డలపై ఏదైనా ఆపద వస్తే నేను ఊరుకుంటానా? నిజమైన ప్రేమ, అభిమానము, భక్తి నీకు అంతా మంచి జరిగేలా నువ్వు కోరుకునే మంచి వార్తలను, శుభవార్తలను నీ చెవిన చేరవేస్తాను. ఏదైతే అడుగుతున్నావో, నీ మనసులో ఏదైతే ఆశపడుతున్నావో అది ఆలస్యమైందని బాధపడుతున్నావా? తొందరలోనే అది నీకు రాబోతుందమ్మా. ఆలస్యంగా అయినా సరే నీ దగ్గరకు చేరుతుంది తల్లి. ఎలా బాబా? ఆలస్యం అయితే బాధే కదా బాబా నాకు అని అంటున్నావు కదూ. బాగా గుర్తుంచుకో తల్లి. ఆలస్యమైన అమృతంలాగా నువ్వు గుర్తుండిపోయేలాగా నీకు మారబోతుంది అన్నది మాత్రం అక్షరాల నిజం తల్లి. నీ నమ్మకాన్ని ఇప్పటికంటే మరింతగా ధైర్యంగా ఉంచేలా నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీ మనసు వేదన చెందిందా లేదా బాధపడిందా ఏది కూడా మారలేదు కదూ. పూర్తి భక్తి ఉంటేనే అన్నీ కూడా ఆనందమైన జీవితంగా మలుస్తుంది. నీ జీవితానికి ఈ సాయి తోడున్నాను. అలాగే నువ్వు ఎటువంటి బాధ అనేది పడకుండా, ఎటువంటి ఆలోచన అనేది చెయ్యకుండా నిన్ను ఎత్తులో పెట్టాలి అనేది నా యొక్క బాధ్యత. నిన్ను కింద పడకుండా కాపాడుకునేది నేనే. నువ్వు చేసే ధర్మం నీ కుటుంబానికి మంచి చేకూరుస్తుంది తల్లి. నీ ధర్మమే, నువ్వు నమ్ముకున్న న్యాయమే నిన్ను ఆపదల నుండి బయటపడేస్తుంది. నీ మనసు గాయపడినప్పుడు లేదా బాధ కలిగినప్పుడు ఓం సాయిరామ్ అనే నామం తలుచుకో. నీ మాట మంత్రంగా మారి నీ మనసులోని గాయాలన్నింటినీ
మాన్పేస్తుంది. నీది నాది 7 జన్మాల బంధం బిడ్డ. నా మీద నువ్వు పూర్తి నమ్మకంగా పెట్టుకుని ఉన్నావు కనుకనే కొంచెం కాలం ఓర్పుగా ఉండుమ్మా. ఆలస్యమైనా కూడా నీ జీవితంలో అద్భుతమైన విషయాలు కల్పించే బాధ్యత నాదే. ఇప్పుడు కూడా నీ మనసుకు నచ్చింది, నీ ఆశలు నెరవేర్చేందుకే నీ దగ్గరకు నేను వచ్చాను. నీకు నేను ఉండగా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. నేను నీ పక్కనే ఉన్నాను అంటే నీకు గెలుపు అనేది తథ్యం. నీ మనసు కొంచెం వేదన పడి ఏది కూడా పాలుపోకుండా ఒకటి ఓటమితో మనసు గాయపడి ఉన్నది కనుక ఏ దిక్కు తోచక దిక్కులేని దానిలాగా చాలా అమాయక ప్రయత్నంలో అయోమయ పరిస్థితుల్లో ఉంటున్నావు. కానీ ఇప్పుడు ఆ కాలం మారిపోయింది. ఒక్క విషయం చెప్పనా, ఒక్కసారి నీ కోరికలు తీరలేదు అంటే నా మీద పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకోవద్దు. అటువంటి అప్పుడు వేదన చెందకుండా ఎలా ఉంటాం బాబా అని కూడా నువ్వు అడుగుతావు కదూ. కానీ ఇంకా నా దగ్గర ఉంది. ఎందుకంటే నీతోనే నేనున్నప్పుడు నువ్వు భయపడేలాగా ఏమీ జరగదు కనుక, నిన్ను భయపెట్టేలాగా ఏమి జరగనివ్వను కనుక, నీ ఆశలన్నీ నెరవేరుస్తాను కనుక ఆనందంగా జీవించు తల్లి. ఏది కోరుకుంటే అది నీకు అందేలా ఈ సాయి తలపెట్టిన పనులన్నీ సద్వినియోగంగా పూర్తి అవుతాయి. ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకోకపోయినా సరే నిన్ను పట్టించుకొని నీ జీవితంలో వెలుగు అనే ఒక దీపం వెలిగించేందుకు నేనున్నాను. ఆరిపోతున్న దీపాన్ని అయినా సరే నూనె పోసి వెలిగించే బాధ్యత నాదే. అలాగే నువ్వు భయపడ్డావు అంటే భయపడుతూనే ఉంటావమ్మా. ఎంత ధైర్యంగా ఉంటావో అంత ధైర్యంగా ఉండగలుగుతావు. ఏం జరుగుతుంది చెప్పు. నీకు చీకటి అనేది కాకుండా వెలుగు ఇవ్వడానికి నేనున్నానుగా. నీ జీవితంలో వెలుగు నింపుతానుగా. ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడకుండా నిశ్చింతగా ముందడుగు వెయ్యి. విజయం నీకు వరుస్తుంది. ఇంకా నీ మనసులో ఉన్న కోరిక అతి త్వరలోనే తీరబోతోంది. నీ జీవితమే అద్భుతంగా మారబోతుంది అని గుర్తుంచుకో. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఈరోజు ఈ గురువారం పూట మనకు సాయినాథుడు ఇచ్చిన ఈ సందేశం మనందరికీ కూడా ఆశీర్వాదాలు బాబావారి తరపున నేను కూడా కోరుకుంటున్నానండి. మనందరం కూడా చక్కగా బాబావారి బాటలో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారు మనందరికీ కూడా కోరికలు తీర్చేయాలని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.